ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 మహావారాహి గుప్త నవరాత్రులు. ముందుగా అందరికీ గుప్త నవరాత్రుల శుభాకాంక్షలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ వారాహి మాత యొక్క కృపా కటాక్షాలు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోలో గుప్త నవరాత్రులకి సంబంధించినటువంటి అమ్మవారి యొక్క 9 అవతారాలు, ఏ రోజు పూజిస్తే అమ్మవారిచ్చే ఫలితాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటి రోజు శ్రీ లఘు వారాహి. ఈ లఘువారాహిని పూజించడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి, ఆటంకాలు లేకుండా ఉంటాయి, ప్రతికూలత ప్రభావాలన్నీ కూడా నిర్మూలించబడతాయి, భూమికి మరియు గృహానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతుంది. రెండవ రోజు శ్రీ స్వప్న వారాహి దేవి. త్రిలోక వార్తలు స్వప్న దర్శనంలో కలుగుతాయి, భూగృహ సమస్యలు కూడా తొలగిపోతాయి. మూడవ రోజు అమ్మవారు శ్రీ తిరస్కరిణి వారాహిదేవి. శత్రుస్తంభన, శత్రు వశీకరణ, శత్రువుల నుంచి శత్రువులు నిర్మూలించబడతారనమాట ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల. అలానే భూగృహ సమస్యలు కూడా తొలగిపోతాయి. నాలుగో రోజు శ్రీ అస్త్ర వారాహిదేవి. భయాలు నివారణ జరుగుతాయి, రక్షణ విజయం కలుగుతుంది ఈ అమ్మవారిని పూజించటం వల్ల. భూగృహ సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం అవుతాయి. ఐదవ రోజు శ్రీ ఉన్మత్త వారాహిదేవి. ధన ప్రాప్తి, రుణ విమోచనము. ధనం గురించి ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి మంచి ధనము లభిస్తూ ఉంటుంది, అలానే రుణముల నుండి విముక్తి కలుగుతూ ఉంటుంది ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల. అలానే భూగృహ సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం అవుతాయి. ఆరో రోజు శ్రీ యమ ఉచ్చాటన వారాహిదేవి. మృత్యుదోష నిర్మూలనము, అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, శత్రు నివారణము, శత్రు ఉచ్చాటనము, అలానే భూగృహ సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం అవుతాయి. ఏడవ రోజు శ్రీ అగ్ని వారాహిదేవి. ఆరోగ్యము, పరాక్రమము, కుండలిని జాగృతం జరుగుతుంది ఈరోజే సప్తమి తిథి. అలానే భూగృహ సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం కలుగుతుంది. ఆరోగ్యమే కదా అందరికి కావాల్సింది, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉంటే ఆటోమేటిక్గా ఐశ్వర్యం కూడా లభిస్తుంది ఈ అమ్మవారిని సాధన చేయడం ద్వారా. ఎనిమిదవ రోజు శ్రీ మహావారాహిదేవి. విద్య, జ్ఞానము, శీఘ్ర కార్యసిద్ధి, మోక్షము కలుగుతాయి, అలానే భూగృహ సమస్యలు ఏమున్నా కానీ తొలగిపోతాయి. తొమ్మిదవ రోజు నవమి రోజు శ్రీ కిరాత వారాహిదేవి. ప్రయోగ బాధలు మరియు దుష్టగ్రహ పీడలు నిర్మూలన కలుగుతుంది. ఎవరైనా కానీ కొంతమంది ప్రయోగాలు చేసి బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి ప్రయోగాలు వాళ్ళ మీద ఏమి కూడా అవి తిరస్కరింపబడతాయి అన్నమాట. ఆ ప్రయోగాలు ఏమి వాళ్ళకి పని చేయకుండా తిప్పికొట్టి అమ్మవారు వాళ్ళకి రక్షణ వలయంలో ఉంచుతుంది. అలానే భూమికి, గృహానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అన్నమాట. ఈ గుప్త నవరాత్రులు ఎందు అమ్మవారిని ఎవరైతే కూడా మనసా వాచా కర్మణ ధ్యానించి పూజించి అభిషేకాలు, అర్చనలు అవన్నీ కుదరకపోయినా కానీ కనీసం దీపారాధన, నామస్మరణ చేస్తారు. వారి అందరినీ కూడా శ్రీ వారాహి మాత ఎల్లవేళలా కాపాడి వాళ్ళ యొక్క కుటుంబంలోనూ శాంతి సంతోషాలను కలుగజేస్తూ ఉంటుందన్నమాట. ఎంతో మహిమాన్వితమైన వారాహి దేవికి జై. జై వారాహి. జై జై వారాహి.